ఆరాధనలో అలంకరించినటువంటి పుష్పములను వలన వాటి యొక్క ఫలితం శివానుగ్రహం మనకి లభిస్తుంది. ఏ పుష్పాలను అలంకరించటం వలన ఏ ఫలితం కలుగుతుంది, స్వామివారి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది తెలుసుకుని భక్తి ప్రేమతో జ్ఞాన నిష్టతో స్వామివారిని ఆరాధించటం వలన కోటి రెట్ల ఫలం అధికంగా శీఘ్రంగా కలుగుతుంది. గులాబీ పువ్వులు, సంపెంగ పువ్వులు, మల్లె పువ్వులను స్వామివారికి అలంకరించటం వలన సిరి సంపదలు ఆనందంగా మనం పొందగలము. తెల్లగన్నేరు పువ్వుల వలన సిరి సంపదలు అనేవి పొందుతాము. ఎర్రగన్నేరు పువ్వుల వలన శత్రు సంహారం జరుగుతుంది. అవిస పువ్వులు కీర్తి ప్రతిష్టలనిస్తాయి. కలవ పువ్వులు బలా పరాక్రమములు. కనకంబరాలు సుగుణ సంపత్తి ప్రాప్తి కలుగుతుంది. నల్ల కలువ పువ్వుల వలన సిరి సంపదలు కలుగుతాయి. బిల్వపత్రములు పెట్టడం వలన దీర్ఘాయుషు లభిస్తుంది. స్వామివారికి నల్ల గులాబీలు పెట్టడం వలన దేవీ కటాక్షం అనేది మనకు లభిస్తుంది. గరిక పెట్టడం వలన వైరాగ్య ప్రాప్తి. చామంతి పువ్వులు సుగుణ సంపత్తి ప్రాప్తి. నందివర్ధన పూలు, విరజాజులు, తామర పూలు, మందార పువ్వులు, మోదక పువ్వులు, రేలి పువ్వులు కీర్తి ప్రతిష్టలను సిరి సంపదలను లభిస్తుంది. కాగడ